పుస్తకాలలో ఆ విషయాలు ఏమన్నా చెప్తారా? చెప్పరు. పాఠ్య పుస్తకాలలో చెప్పరు. మరి దానికి ఏదైనా ఒక గ్రంథశాల ఏమైనా ఉందా? గ్రంథాలయాలలో చెప్తారా? గ్రంథాలయాలలోనూ ఆ విషయం చెప్పరు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఆ విషయాలన్నీ కూలంకుషంగా వ్రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క విషయాన్ని మనము చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 16వ అధ్యాయంలో చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఆ వ్రాయబడినటువంటి విషయాలను మనము గమనించగలిగితే లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి ధనవంతుడు, అతని పేరు అనేది చెప్పబడలేదు కానీ ధనవంతుడు అనేటువంటి వ్యక్తి ఆ పేరులోనే ఉంది. అతను ప్రియులారా, ధనవంతుడు అనేటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నాడు. ఒక పేదవాడు ఆ ధనవంతుని ఇంటి దగ్గరే ఉండేవాడట. ఇద్దరు మనుషుల గురించి బైబిల్ గ్రంథంలో చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది అనేటువంటి విషయం గురించి విషయాలు వ్రాయబడింది ప్రియులారా. ధనవంతుడు చనిపోయాడట. ధనవంతుడు చనిపోయినప్పుడు గంధపు చెక్కలతో అతనికి సమాధిని సిద్ధపరిచి అతని మీద గంధపు చెక్కలు వేసి ఎన్నో గ్రామాల వాళ్ళు వచ్చి ఇసుకపోసే రాళ్ళనంత జనాలు వచ్చి అతనికి సమాధి కార్యక్రమం చేశారు. ఎంతమంది వచ్చారండి? ఇసుక పోస్తే కింద రాలదన్నమాట. అంతమంది జనాలు వచ్చారు ఆ వ్యక్తి చనిపోతే. అతను ఏం చేశాడు చూడండి. అతను చనిపోయిన వెంటనే పాతాళ లోకములోనికి వెళ్ళిపోయాడు. ఆ పాతాళ లోకములో అతను వెళ్ళిన వెంటనే అగ్నిమంటల్లో కాలిపోతున్నాడు. చనిపోయిన తర్వాత అతను అగ్నిమంటల్లో కాలిపోవటం ఏంటండి? శరీరం కాలిపోతుంది కదండి. శరీరం మా సాంప్రదాయం ప్రకారంగా మేము కట్టెలతో కాలుస్తామండి. శరీరం కాల్చినప్పుడు శరీరంలో అతను లేడు కదా, శరీరంలో బాధ లేదు కదా. బ్రతికినటువంటి మనిషిని, శరీరంగా ఉన్నటువంటి మనిషికి కాలిస్తే అబ్బా అంటాడు, బొబ్బలెడతాడు, మరి బాధపడతాడు. చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత శరీరాన్ని కాల్చినప్పుడు ఆ మనిషి బాధపడటం ఏంటి అంటారేమో. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో మన్నైనది శరీరంలో ఉన్నది, ఆత్మ శరీరములో ఉన్నది. శరీరంలో ఆత్మ ఉన్నది, శరీరంలో మన్ను ఉన్నది. మన్ను అనేది మంటికి వెళ్ళిపోతుంది. ఈ మన్ను అనేది కాల్చేస్తారు. గంధపు చెక్కలతో కాల్చినా కాలిపోతుంది, మామూలు చెక్కలతో కాల్చినా ఈ శరీరం కాలిపోతుంది. కానీ ఈ మనిషిలో ఉన్న ఆత్మ అనేది ఉంది. ఈ ఆత్మ అనేది చావు లేనిది, శరీరం అనేది చావు ఉన్నది. కాబట్టి చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో మనిషి ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మాత్రమే తెలుసుకోగలడు. ప్రియులారా, నీవు మనిషివే, నీవు శరీరానివే, నీలో ఆత్మ అనేది ఉంది. బ్రతికి ఉన్న ప్రతి మనుషులకు కూడా ఆత్మ ఉన్నది. కాబట్టి ఆత్మ ఉన్నటువంటి మనిషి కదులుతాడు, ఆత్మ ఉన్నటువంటి మనిషి మాట్లాడుతాడు. ఆత్మ లేనటువంటి వ్యక్తి కదలడు, మెదలడు. సమాధి పెట్టెలో పెట్టినా మెదలడు, గంధపు చెక్కలతోనూ చెక్కల మీద పెట్టిన మనిషి కదలడు. అయితే అతనిలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రియులారా? పాతాళ లోకానికి ధనవంతుని యొక్క ఆత్మ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇద్దరు ప్రియులారా, ఆత్మ అనేది పాతాళ లోకంలో బాధపడుతున్నది, శరీరాన్ని మాత్రం కాల్చేశారు. అయితే దరిద్రుడైనటువంటి ఒక పేదవాని గురించి కూడా అక్కడ వ్రాయబడింది. ఆ దరిద్రుడు ఏం చేశాడట? అతడు కూడా దరిద్రుడు చనిపోయినప్పుడంట దేవదూతలు వచ్చాయట. ఎవరి కోసం? పేదగా ఉన్నటువంటి వ్యక్తి కోసం దేవదూతలు వచ్చాయంట. ఆ వ్యక్తి కొరకు దేవదూతలు ఎందుకు వచ్చాయి ఆ ఒక్క విషయాన్ని నేను మీతో చెప్తాను. ధనవంతుడు చనిపోయినప్పుడు వెంటనే పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ పేద వ్యక్తి చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చినాయి. ఏమండి, ఇక్కడ ఎవరైనా ఒక మనిషి దగ్గరికి కలెక్టర్ ఆఫీసు నుండి ప్రభుత్వ వాహనం వచ్చిందంటే అర్థం ఏంటండి? ప్రభుత్వ ఉద్యోగి అర్థం. ప్రభుత్వ ఉద్యోగం, ఒక కలెక్టర్ ఇక్కడ ఉన్నారనుకోండి, ప్రభుత్వ వాహనం వస్తుంది.
అంతేగాని సాధారణమైనటువంటి వ్యక్తుల దగ్గరికి ప్రభుత్వ వాహనాలు రావు. ప్రభుత్వ వాహనం వచ్చిందంటే అర్థం ఏంటి ప్రియులారా? అర్థం ఏంటి? అతను ప్రభుత్వ ఉద్యోగి అని. ఇప్పుడు దేవదూతలు వచ్చినాయి అంటే, దేవుని లోకంలో నుంచి వచ్చినాయి అంటే, దేవునికి సంబంధించినటువంటి దూతలు ఒక పేద వ్యక్తి దగ్గరకు వచ్చినాయి అంటే, దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా భూమి మీద జీవించాడు అని అర్థం. దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా జీవిస్తే దేవుడు తన దూతలను పంపించి నెమ్మది పొందేటువంటి స్థలానికి తీసుకెళ్లిపోయినాయట దేవదూతలు. ఈ ధనవంతుడేమో తనంతటికి తానే పాతాళానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజున ఖచ్చితంగా నువ్వు చనిపోతావు, నేను చనిపోతా. చనిపోయిన తర్వాత బాధపడే కంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే, చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోండి అంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే మరింత బాధను కలుగజేస్తాయి, గాయాన్ని మరింత రేపుతాయి. కాబట్టి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, 2 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. ఒక వ్యక్తి పాతాళానికి అగ్నిలో మండిపోవడానికి వెళ్ళిపోయాడు, మరొక వ్యక్తి నెమ్మది పొందేటువంటి స్థలానికి వెళ్ళాడు. నీవు కూడా ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతానికి, ఏదో ఒక ప్రదేశానికి ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. ఇప్పుడు దేవదూతలు ఎందుకు వచ్చినాయి? ఈ పేద వ్యక్తి దేవునిని బ్రతికి ఉండగా, నీవు దేవుడు అయ్యా, ఈ ఎండ నాకు ఇచ్చావు, నీవు దేవుడు అయ్యా, ఈ భూమి నాకు ఇచ్చావు, ఈ దేవుడు అయ్యా, నువ్వు ఈ రోజు ఆహారాన్ని నాకు ఇచ్చావు, నీవు దేవుడు అయ్యా, ఈ శరీరాన్ని నాకు ఇచ్చావు, నీవు వ్యభిచరించొద్దన్నావు, దొంగతనం చేయొద్దన్నావు, నరహత్య చేయొద్దన్నావు, మరి పొరుగు వాళ్ళని ఏది ఆశించొద్దని చెప్పావు, నేను ఆశించనయ్యా, నాకున్నటువంటిది చాలు నాకు అని నీతిగా జీవించాడు. ఈ రోజు ఒక మాట రాయబడింది, ఆ పాతాళంలో బాధపడుతున్నటువంటి ఆ ధనవంతుడు కన్నులెత్తి చూస్తే పేద లాజరు కనిపించాడంటండి. ఆ లాజరు కనిపించాడట. భూమి మీద ఉన్నప్పుడు అతను వాకిట్లోనే ఉండేవాడు. రాయ్ దరిద్రుడా తప్ప అంటే అయ్యగారు, బాబు గారు అనేవాడు. డబ్బులు లేవు, నీతిగా జీవించాడు. అతను డబ్బు కలిగినటువంటి వాడు. అతడు అయ్యా దేవుడిని నమ్మంటే, ఎవరా దేవుడు అనేటువంటి వెర్ర బీగేటువంటి మాటలు, పొగరు పట్టినటువంటి మాటలు ఆ ధనవంతుడు మాట్లాడినట్లుగా ఇక్కడ చూస్తున్నాం మనం. నీవు కూడా దేవుడు ఎవరు అనేటువంటి మాట ఏమైనా అంటూ ఉన్నావా? జాగ్రత్త, నీ గతి కూడా అంతే. ఎవడు దేవుడు? ఎండ ఇచ్చింది ఎవడు? భూమి ఇచ్చింది ఎవడు? ఆ గాలి ఇచ్చింది ఎవడు? అదంతా నాకు తెలియదు, నాకు దేవుడు లేదు, దయ్యం లేదు అనేటువంటి మాట ధనవంతుడు అన్నాడు. చనిపోయిన వెంటనే పాతాళంలోకి వెళ్ళి బక మండిపోతున్నాడండి. ఈ పేద వ్యక్తి చేసినటువంటి ఒప్పేంటి? ధనవంతుడు చేసిన తప్పేంటి అంటే, భూమి మీద బ్రతికి ఉండగా దేవునిని దేవుడిగా గుర్తించి, దేవునిని ఆరాధించి, నేను దేవుని స్తుతిస్తున్నానండి, నేను దేవుని ఆరాధిస్తున్నానండి, అదిగోండి పలాని చోట దేవుని ఆరాధించేటువంటి ఒక సమూహం ఉన్నది, అదిగో ఆ సమూహంలో నేను కూడా ఒకడిని అని బహిరంగంగా నన్ను గురించి ఒప్పుకునేవాడు ఎవడో, నా తండ్రి ఎదుట నేను వాణిని ఒప్పుకుంటాను, వాణిని నా రాజ్యానికి తీసుకెళ్తాను అని ఆయన చెప్తున్నారు. నా తండ్రి ఎదుట ఎవరైతే ఈ భూమి మీద నన్ను దేవునిగా ఎవరైతే ఒప్పుకోరో, ఆ లోకంలో నేను కూడా వాళ్ళని ఒప్పుకోను. నేను దేవదూతలను పంపిస్తేనే తప్ప ఆ చోటికి వాళ్ళు రాగలరు. నేను దేవదూతలను పంపించకపోతే వాళ్ళు రాలేరు. ఎవరికైతే నేను దేవదూతలను పంపిస్తానో చనిపోయిన తర్వాత వాళ్ళు మాత్రమే దేవుని లోకానికి వెళ్తారు. ఎవరు చనిపోయిన తర్వాత దేవదూతలు రారు, వాళ్ళు వాళ్ళంతటగా నరకానికి, ఆ పాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి అతను అన్నాడు, అయ్యా ఇప్పుడు నాకేమన్నా అవకాశం ఉందా? చచ్చిపోయానయ్యా, నేను మండుతున్నానంటే నీకు అవకాశం లేదు. భూమి మీద ఉండగానే నువ్వు నీతిమంతుడుగా, భూమి మీద నీ పాపాలు కడుగుకొని నీవు భూమి మీద పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా జీవించాలి. మరి భూమి మీద అలాంటి మార్గం ఎక్కడుందయ్యా? ఎందుకు లేదు? నీ పాపాలు కడుక్కోవడానికి యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తుందని బైబిల్ గ్రంథంలో ఎవరు చెప్పలేదా? అంటాడండి ఆయన. దేవుడు అడుగుతాడు, చెప్పలేదు ఎవరు నీకు? ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు వింటున్నావు కదా, ఇప్పుడు వరకు నేను వెళ్ళలేదండి అని అంటావేమో. యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు బ్రతికినప్పుడు పరిశుద్ధంగా బ్రతికాడు, పాపం లేని వాడిగా బ్రతికాడు. ఆ పాపం లేనిగా బ్రతికినటువంటి ఆ వ్యక్తి, ఆయన చిందించినటువంటి రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము. ఆయన పుట్టుకతో పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధ
ఆత్మ వలన గర్భం ధరించినటువంటి వాడు. ఆయన పెరిగినటువంటి వాతావరణం పరిశుద్ధంగా పెరిగాడు. ఆయన జీవించినటువంటి జీవితం పరిశుద్ధంగా జీవించాడు. ఆయన చనిపోయినప్పుడు ఏ దోషము ఆయన చేయకపోయినా, ఏ నేరం ఆయన చేయకపోయినా ఆయనను నేరస్తులను ఒకరిగా ఎంచి అన్యాయంగా చంపారు. అన్యాయంగా చంపారు కదా. చంపిన తర్వాత ఆయనను పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత యేసుక్రీస్తుకి ప్రపంచంలో ఉన్న మిగిలిన అందరి మనుషులకి తేడా ఉంది పిల్లారా. యేసుక్రీస్తునే మేము ఎందుకు నమ్ముకోవాలండి? యేసుక్రీస్తు రక్తమే పాపం నుండి పరిశుద్ధంగా మరి మనల్ని మారుస్తుందా అని అడుగుతారండి చాలా మంది. ఏమండి, యేసుక్రీస్తు రక్తమే పరిశుద్ధంగా నన్ను మారుస్తుందా? ఏంటండి యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటండి చెప్పండి అంటే, యేసుక్రీస్తుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తుని భూమి మీదకు దేవుడు పంపించాడు. యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. మిగిలిన పంపించలేదు అనడానికి నీవు నీ తల్లికి నీ తండ్రికి పుట్టావు. ప్రతి మనిషికి తల్లి తండ్రి ఉంటారు. మొట్టమొదటి ఆదాము అనేటువంటి మనిషికి తండ్రి మాత్రమే ఉన్నాడు. భూమిలో నుంచి మట్టిగా చేసి ఆయన ఆత్మలుగాడు. స్త్రీ ఎలా వచ్చిందంటే ఆ ఆదాము యొక్క పక్కటిముక మాంసంలోంచి స్త్రీ వచ్చింది. మట్టిలోంచి స్త్రీ రాలేదు, మాంసంలో నుంచి వచ్చింది స్త్రీ. అందుకే ఇద్దరు పసిపిల్లలు మీకు ఎప్పుడైనా పుట్టినప్పుడు మగపిల్లాడు పుడితే నొక్కి చూడండి, చేతులు కానీ కాళ్ళు కానీ నొక్కి చూడండి, గట్టిగా ఉంటాడు. ఆడపిల్లని నొక్కి చూడండి, మెత్తగా దూదిలాగా మెత్తగా ఉంటాడు. మట్టిలో నుంచి వచ్చినట్టు గట్టాడు, మాంసంలో నుంచి వచ్చినటువంటి స్త్రీ మెత్తనిది. ఇకపోతే అప్పటి నుండి ఆ ఇద్దరు స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా పిల్లలు వస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు మాత్రం పురుషుని యొక్క ప్రమేయము లేకుండా పవిత్రమైనటువంటి ఆత్మ ద్వారా ఆయన పుట్టాడు. ఆయన పరిశుద్ధుడు, దేవుడి లోకానికి పంపించాడు అనడానికి గుర్తు అదే. మరి యేసుక్రీస్తు రక్తము పాపం నుండి ఎలా మరి పవిత్రపరుస్తుందండి? సర్వ పాపాల్ని పరిహరించాలంటే రక్త ప్రోక్షణం అనేది అవసరమని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఆ యొక్క రక్తము సాక్షాత్తు పరమాత్మని యొక్క రక్తమై ఉండాలి, పరిశుద్ధుని యొక్క రక్తమై ఉండాలి. ఆ పరిశుద్ధుని యొక్క రక్తం మాత్రమే పాపాల నుండి కడుగుతుంది. నేను కొబ్బరికాయలు కొడుతున్నానండి, నీ కొబ్బరికాయ పాపం, నీ పాపం కొబ్బరికాయలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి నీకు తెలుసా? ఏమండి, మన పాపాలు కొబ్బరికాయలోకి వెళ్ళిపోతాయా? నేను పువ్వులు పెడుతున్నానండి దేవుడికి, నీ పాపం పువ్వులోకి వెళ్ళిపోతా వెళ్దాం. నేను అందరికి భోజనాలు పెడుతున్నాను, పెట్టు, నీకు ధర్మకార్యం నీకు ఎక్కువ పెట్టు, మంచిదే. కానీ దానివల్ల నీ పాపం పోదు. దేవుడిని నమ్మకపోవటమే పాపం. భూమి మీద దేవుడిని దేవుడిగా ఎరుగకపోవటమే పాపం. ఈ ఎండ చూడండి, మనుషులందరూ పుట్టక ముందు నుండి కూడా దానిలో ఏమైనా నిత్యమైనటువంటి శక్తి ఏ ఒక్క రోజున వేడి తగ్గిందా? ఏ ఒక్క రోజున గాలి తన యొక్క ప్రభావం తగ్గించుకుందా? భూమి యొక్క బలమేమో తగ్గిపోయిందా? కాబట్టి సముద్రంలో ఉన్న చిక్కిపోయిందా? సముద్రాలు నిండిపోయినాయా? ఎప్పటి నుండి సముద్రాలు అలాగే ఉన్నాయి. దేవుడు చేసినటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ కొవ్వొత్తులు పెట్టారు కదా, ఇప్పుడు ఒక అరగంటకి చూడండి శుభ్రంగా కాలి కరిగిపోతాయి. కానీ మరి ఆ సూర్యుడు పెట్టినటువంటి ఆయన వెనకాల ఎవరున్నారు? ఇదిగో దీని వెనకాల ఎవరు ఉన్నారు? కొవ్వొత్తు వేసినటువంటి వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు? వెలిగించారు ఎవరు? ఒక తయారు చేశారు. పెద్దది అయితే 2 గంటలు ఉంటుంది, ఇదైతే అరగంటే ఉంటుంది. మరి కొన్ని వేల సంవత్సరాలు బట్టి సూర్యుడు అలాగున్నాడు. మరి ఎందుకు? దాని వెనక ఎవరు లేరా? యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించి ఆయన రక్తము, ఎవరైతే ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క శరీరాన్ని తీసుకుంటారు, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడుదలగా చేస్తుంది. యేసుక్రీస్తు సంఘములో నువ్వు సభ్యులుగా అదుకొని పలానా చోట ఉన్నారండి వాళ్ళు, మరి ప్రభుని నమ్ముతున్నారండి వాళ్ళు. కాబట్టి ఆ విధంగా నమ్మినటువంటి వాళ్ళ దగ్గర నేను వెళతానండి అంటానికి నీకు సిగ్గు. ఆ యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళ దగ్గర నేను వెళ్ళను. వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు, లేదా వాళ్ళు తక్కువ వాళ్ళు. ఎవరు చెప్పారు నీకు తక్కువ అని? నువ్వు ఎక్కువని నీకు ఎవరు చెప్పారు? ఎక్కువ తక్కువ అనేది నువ్వు చూసుకుంటున్నావు. భూమి మీద ఎక్కువ తక్కువ నువ్వు చూస్తే నువ్వు నరకానికి వెళతావు. భూమి మీద ఎక్కువ తక్కువ నువ్వు చూసావనుకో నరకానికి వెళ్తావు నువ్వు. ఈ ధనవంతుడు చాలా ధనాన్ని కలిగి ఉన్నాడు, ఎంతో మంది వచ్చారు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళంలో కాలిపోతూ ఉన్నాడు. మరి దరిద్రుడు ప్రభువునుగా, దేవునిగా, సూర్యుడు దేవుడు కాదండి. సూర్యుడు వెలిగిస్తున్నాడు అంటే ఒకనొక రోజున సూర్యుడు చీకటి అయిపోతాడు.
భూమి దేవుడు కాదు, గాలి దేవుడు కాదు, వర్షం దేవుడు కాదు, సముద్రం దేవుడు కాదు, చెట్టు దేవుడు కాదు, ఒక కొండ దేవుడు కాదు. దేవుడు వీటన్నిటినీ చేశాడు. ఆయన దేవుడు. ఆ దేవుడిని ఆ పేదవాడైనటువంటి లాజరు బ్రతికి ఉండగా దేవుడిగా తెలుసుకున్నాడు. ఆయన దేవుడు అయ్యా నీవు, అయ్యా నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను అని. ఇకపోతే ఆ కుమారుడు అడిగాడు, ఏమన్నాడంటే నాకేమైనా అవకాశం ఉందా? అవకాశం లేదు నీకు. ఇతను చేసిన ధనవంతుడు చేసిన తప్పేంటంటే కుమారుడు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించవు అన్నాడండి. అంటే కష్టం అనిపించడం, సుఖం అనిపించడం. చూడండి, మీకు ఒక మంచి మాట చెప్తాను. మీకున్న కూలితోనే ఎవరికి ఏ అన్యాయం చేయకుండా బతకాలంటే కష్టం అండి. 4 అబద్ధాలు చెప్పి అన్యాయంగా మనం సంపాదించుకుని బతికితే, లంచాలు తీసుకుని బతికితే సుఖం అండి. కష్టం అంటే ఏంటండి? నీతిగా బ్రతికితే కష్టం, నిజాయితీగా బ్రతికితే కష్టం. కాబట్టి ఆ నిజాయితీగా బ్రతికాడు, పాపం లేని వాడిగా బ్రతికాడు. ఏమండి, భూమి మీద వయసులో ఉన్నటువంటి యవనస్తులు ఇతర స్త్రీల వైపు చూడకుండా వ్యభిచారం అనేటువంటి దాన్ని తలంపు లేకుండా యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి అలా బ్రతకడం కష్టం అండి. నచ్చినటువంటి ఇష్టం వచ్చినట్టు వెళ్ళడం సుఖం అండి. ఏమండి, మరి భూమి మీద నీతిగా బ్రతకాలంటే కష్టం. ఏమండి, ఎవరు మనుషులు లేరు తోటలో, ఎన్ని కాయలన్నా కోసుకెళ్ళిపోవచ్చు. మనస్సాక్షి చెప్తుంది తప్పు అని. అదిగో ఎవరు లేకపోయినా కష్టం అన్నమాట బ్రతకటం. ఎవరు లేరు కాబట్టి దొంగతనం చేద్దాం. ఎవరు లేరు, ఫలాని వ్యక్తి నీకు తెలీదు కాబట్టి ఈ విధంగా బ్రతకటం అనేది కష్టము. ఆ విధంగా లాజరు అనేటువంటి పేద వ్యక్తి బ్రతికాడు, దేవుడు అన్నటువంటి లోకానికి వెళ్ళాడు. ఈ ధనవంతుడు అనేటువంటి వ్యక్తి తన ఇష్టానుసారంగా బ్రతికాడు, నరకానికి వెళ్ళిపోయాడు. నీవు దేవుడి ఇష్టానుసారంగా నడుస్తావా? దేవుని ఇష్టం వచ్చినట్టు నువ్వు కష్టం అనుభవిస్తావా? భూమి మీద నీతిగా జీవించాలంటే కష్టం, నీ ఇష్టానుసారంగా జీవించాలంటే సుఖం. ఏమండి, దేవుడు నమ్ముకున్నామండి, ఆ నమ్ముకున్నందు దాన్ని ఏమంటారండి? ఆదివారంతో ఆదివారం వచ్చేయి అంటారు. అన్ని రోజులు నీ పని చేసుకోవాలి, అసలు నీకు సుఖంగా ఉండాలి. దేవుడు అనేది ఎలా ఉండాలంటే ఒక నిమిషాలు వెళ్ళి హాయ్ బాయ్ అని వచ్చేయాలంతే. అంటే దేవుడితో కొంత సమయం ఉండదా? నీలో ఉన్నటువంటి ప్రతి చెడుతనం పోవాలంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళాలి. ఆ వాక్యం అనేది నీ యొక్క మనసును మారుస్తుంది, నీలో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తుంది, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దురలవాట్ల నుండి నువ్వు విడుదల చేసి నీ మాట పవిత్రం అవుతుంది, నీ యొక్క చూపు పవిత్రం అవుతుంది, నీ నడక పవిత్రం అవుతుంది, నీ ఆలోచన విధానమే మారిపోతుంది. లోకంలో ఉన్నటువంటి ఆశలు జోలికి నువ్వు వెళ్ళవు, ఒక వ్యభిచరించవు, దొంగతనం చేయవు, నరహత్య చేయవు, దేవుడిగా గౌరవిస్తావు. దేవుడు ఏమన్నాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి దేనిని కూడా, ఆ విగ్రహాన్ని కూడా నువ్వు చేసుకోకూడదు, దేని రూపాన్ని చేసుకోకూడదు. జంతువులు నేను చేశాను, పక్షులు నేను చేశాను, మరి భూమి నేను చేశాను. వాటి రూపాన్ని నువ్వు చేసుకుని దానికి మొక్కకూడదు. దాన్ని చేసినటువంటి వాడు నేనున్నాను కదా, నాకు మొక్కు, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదన్నాడు. ఆ విధంగా చేశాడు కాబట్టి పేదవాడైనటువంటి లాజరు దేవుడున్న లోకానికి వెళ్ళాడు. ఆగాలండి, భూమి మీద దేవుణ్ణి ఒప్పుకోవాలి, భూమి మీద ఆయన దేవుడిగా ఒప్పుకోవాలి. దేవుడిగా ఆయన ఒప్పుకోకపోతే దేవుడు కూడా నిన్ను ఒప్పుకోడు. ఈ భూమి మీద నువ్వు ఒప్పుకున్న దానికి సాదృశ్యంగా ఈ సహవాసుల యొక్క లెక్కలో చేర్చబడాలి. వాళ్ళతో వెళ్ళాలి. అయ్యా నా పాపం పోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తునందు విశ్వసించు, అప్పుడు నీ పాపములన్నీ తొలగిపోతాయి. ప్రభు యేసునందు విశ్వసించి బాప్తిసం తీసుకోవాలి. నీటి ద్వారా నేను యేసుప్రభు నమ్ముకుంటున్నానని 10 మందిలో సాక్ష్యం చెప్పి ఆ పరిశుద్ధుల యొక్క సహవాసంలోకి నువ్వు వెళ్తూ ఉంటే నీవు కూడా అబ్బాయి నువ్వు పరిశుద్ధులు ఉన్నావు కదా, ఏంట్రా ఎగారు దొంగలను ఉన్నావు, దొంగలను చోటుకు వచ్చేది ఏంటంటే అమ్మో తప్పైపోయింది ఉండకూడదండి వెళ్ళిపోతాడు. అసలు బాప్తిసం తీసుకోకుండా దేవుని ముద్రలు లేదనుకోండి, దొంగల దగ్గర ఉన్నా ఎవడు అడగడు, ఎవడు వ్యభిచారం చేసినా ఎవడు అడగడు, పక్కవాడు ఆశించినా ఎవడు అడగడు, ఎవడు మోసం చేసినా అడగడు. కాబట్టి దేవుణ్ణి నిందించినా, దేవుణ్ణి తిట్టినా, దేవుని దూషించినా ఎవడు ఏమన్నాడు? అరే నువ్వు దేవుణ్ణి మరి నమ్ముకున్నావు కాబట్టి దేవుని దూషించకూడదు కదా అని చెప్పే వాళ్ళ సహవాసంలో నువ్వు ఉన్నానుకో, వాళ్ళు ఎప్పుడు నేను సరిచేస్తారు. అలా చెప్పే సహవాసంలో లేవు అంటే నువ్వు ధనవంతుడు లెక్కలో ఉన్నావు. చివరిగా ఆయన కుడి చేతి వైపున గొర్రెలు పెట్టాడంట, ఎడవ చేతి వైపున మేకలు పెట్టాడంట. గొర్రెలు మేకలు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? గొర్రెలు అంటే చెప్పే మాట అంటే అండి, అవునా? గొర్రెలు ఏం చేస్తాయండి? చెప్పిన మాట అంటే. మేకలు ఉంటాయా? ఇక్కడ మేకలు కాసేవాళ్ళు ఉన్నారు కదా, ఈ ఊర్లో గొర్రెలు లేరండి ఎక్కువ, ఇక్కడ గొర్రెల కాపురాలు ఎక్కువ లేరు.
ఈ ఊర్లో ఎవరు కూడా నేను గొర్రెలు ఎక్కడ చూడలేదు, మేకలే చూశాను. మేకలు మెడ ఎత్తి చూస్తాయి, మెడ ఎత్తి చూసి ఇష్టానుసారం వెళ్ళిపోతాయండి, అది ఎట్టి వెళ్తుందో తెలియదు. కాబట్టి గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు దేవుని మాట అంటే తల వంచుకొని ఉంటదండి. గొర్రెకు తల కింద ఉంటది, మేకకు తల పైన ఉంటది. కాబట్టి మేకపోతు గాంభీర్యం అంటారు, తలలో ఎత్తుకుని వెళ్ళిపోద్ది. యజమాని ఆడి వెనకాల వెళ్ళాల్సిందే, అవి ఎడిపోతున్నాయో. గొర్రెలు యజమాని వెనకాల వెళ్తాయి. అలాగే దేవుని పిల్లలు, దేవుని నమ్మిన వారు అంటే ఆ దేవుడి వెనకాల వెళ్తారు. దేవుని నమ్మని వాళ్ళు దేవుడే వెనకాల వెళ్ళాలి. అయ్యా నాకు రక్షణ పొందండి, అయ్యా నమ్మండి అని. మాలాంటి వాళ్ళు ఆ దేవుని రూపులు అయ్యా నమ్మండి 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 అంటే మేము నమ్మా. నీ దిక్కున్న చోట చెప్పు, సూర్యుడు చేసిన దేవుడు ఎవరు మాకు తెలీదు, మాకు ఇష్టానుసారంగా ఉన్నటువంటి దేవుడే మాకు దేవుడు అని వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ధనవంతుడి యొక్క మార్గంలో నడిచినటువంటి వాళ్ళు పాతాళంలో చనిపోయిన తర్వాత అగ్నిలో మండుతారు. ఆ తర్వాత అవకాశమే ఉండదు ప్రియులారా. కాబట్టి మీరు ధనవంతుడు నడిచినటువంటి త్రావులో నడిచి చనిపోయిన తర్వాత ఆరని మంటలలో కాలిపోయేటువంటి వారిగా మీరు ఉంటారా? లేదు. ఆ దరిద్రుడు నడిచినటువంటి మార్గము దేవుడిని నమ్మి భూమి మీద నీతిగా జీవించి దేవుని కొరకు కష్టాన్ని అనుభవించి శ్రమను అనుభవించి నిందను అనుభవించి ఆ విధంగా దేవదూతల చేత దేవుడు ఉన్నటువంటి లోకానికి కొనుకోబడి యుగ యుగాలు నెమ్మదిగా ఉండాలనుకుంటున్నారా? నీ పాపం పోవాలి అంటే యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తములు నీకు పాప క్షమాపణ ఉన్నది. యేసుక్రీస్తు పాపం లేని వారు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఒక సవాలు విసిరినటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఏ ఒక్క వ్యక్తిలోనైనా సరే ప్రపంచంలో కామము, క్రోధము, మదము, మత్సరము ఇలాంటివి లేవండి నాకు అనేటువంటి ఒక మనిషిని చూపించండి. ఏ మనిషిని చూపించండి. నాలో కామం లేదు, నాలో మదం లేదు, నాలో మత్సరం లేదు, నాలో పాపమే లేదనేటువంటి వ్యక్తిని ప్రపంచ చరిత్రలో ఎవరినైనా చూపించండి. యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తులో అవి లేవు ప్రియులారా. అందువల్ల నీ జీవితము నా జీవితము ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. కాబట్టి ప్రియులారా, జ్యోతంగా నడిచినటువంటి మార్గంలో మీరు నడిచి నీతిగా జీవించి దేవుడున్న లోకానికి వెళ్తారా? యేసుక్రీస్తు వారు మరలా రానయ్య ఉన్నారు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద జీవించి ఆయన మాటలు ప్రపంచానికి తెలియజేశారు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వారు ఆ విషయాలన్నీ ప్రపంచానికి చెప్పారు. ఆ విషయాలు వాళ్ళు చెప్తూ నా దాకా వచ్చినాయి, మీ దాకా వచ్చినాయి నమ్మారు. ఇప్పుడు మీ దాకా వచ్చింది. దేవుడు ఒకటే. అదిగో దేవుడు ప్రామాణికం ఏంటంటే ఈ విషయం నీకు తెలియకుండా చేసి నేను చంపేశాడు అనుకోండి, దేవుడిది తప్పు. ఎంత మైకి పెట్టి గోలగా గొంతు పోయేలాగా అరుస్తూ శవలలోకి విషయం వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నాకు తెలియదండి అన్నారనుకోండి, దేవుడు వీడియో చూపిస్తాడు. మనం ఎవరి మీద కేసు పెడితే పోలీస్ స్టేషన్ లో చిచ్చి ఈ అమ్మాయి నేనేం చేయలేదండి అన్నాడు అనుకో, ఇదిగో ఈ ఫోటో చూడొకసారి వీడియోలో, నువ్వేలా? నేనేనండి. ఏంటి అమ్మాయి ఎక్కడ పెట్టి పారిపోతాను అనమాట. అంటే బొక్కాయిస్తానమాట. దొరకకుండా ఉన్నంత వరకు దొరికితే దొంగ. మీరు కూడా నేను కూడా అంతే ప్రియులారా. దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేం. ధనవంతుడు గొప్పగా బతికాడు. గొప్పగా బతికినటువంటి వ్యక్తి, గంగలతో కాల్చబడినటువంటి వ్యక్తి. ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతో మంది ఎంపీలు వచ్చారు. ఒక చీఫ్ మినిస్టర్ వస్తాడు, ధనవంతుడు చనిపోతే లేదా ప్రధానమంత్రి వస్తాడు, పెద్ద పెద్దలు వస్తారు, బాంబులు పేలుస్తారు, టపాసులు కాలుస్తారు. కానీ ఇతను ఎక్కడికి వెళ్ళాడు? అతనికి నరకానికి పోయాడు. దరిద్రుడు చచ్చిపోతే పాతి పెట్టే దిక్కు కూడా లేదు. ఏమో అతను పాతి పెట్టబడను అని అక్కడ లేదండి. పాతి పెట్టబడ్డాడు ధనవంతుడు, నరకానికి పోయాడు. గొప్పగా సమాధి కార్యక్రమాలు చేస్తున్నారు. అబ్బా మా సమాధి అంటే మా వాళ్ళు చనిపోతానండి 20,000 మంది వచ్చారండి. కానీ ఆడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి పోయాడు. ఏమైనా చచ్చిపోయాడండి, 10 మంది కూడా లేరండి. కానీ ఆయన పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి నీతిగా భూమి మీద జీవించి నువ్వు పరలోకానికి వెళ్తావా? యేసుక్రీస్తుని నమ్ముతావా? ఇది మంచి అవకాశము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నువ్వు నమ్ము, నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించు, పరిశుద్ధుల సహవాసానికి రా, పరిశుద్ధులుగా నువ్వు జీవించు. నీ యొక్క ఆహారాన్ని తీసివేయి, నీ ధనాన్ని తీసివేయి, నీ పేరుని తీసివేయి, నీ ప్రతిష్టలని తీసివేయి. భూమి మీద నీకు పరలోకం కావాలంటే నీ ఆత్మను రక్షించుకో. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పవిత్రంగా చేస్తుంది.
నీ ఇష్టానుసారంగా ధనవంతుడు చేసిన తప్పు ఒకటే, సుఖం అనిపించాడు. లాజరు ఈ నీతిని అనుభవించడం వల్ల కష్టం అనిపించాడు. ఏమంటే ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి. ఇంకొకడు ఉన్నాడు, ఎవరింట్లోకి వెళ్ళిపోతాడు, ఎవరు లేవనుకోండి, లోపల శుభ్రంగా ఏదో ఒక తీసుకుని కొండ ఎత్తుకుపోయి శుభ్రంగా తినేస్తాడు. ఎవరికి తెలియదు, ఒకరు చూశారు అనుకో, పరుగా ఎత్తుకెళ్ళిపోయి తినేసేసాడు, పారిపోతాడు, దొంగడాడు, నీతి లేనాడు అన్నారు కనుక పోతాడు. నీతి కలిగిన వాడు ఎప్పుడు కూడా కష్టం అనిపిస్తాడు. కాబట్టి నీతిగా బ్రతికి నువ్వు కష్టం అనిపించి దేవుని రాజ్యానికి చేరుకుంటావు. ఈ భూమి మీద నీ ఇష్టానుసారంగా సుఖం అనిపించి నరకానికి వెళ్తావు, నీ ఇష్టం. ఆ విధంగా వెళ్ళి ఈవిడ దేవుని రాజ్యానికి వెళ్ళింది. ఆవిడ ప్రేమించి వచ్చినటువంటి మీరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్న ప్రియులారా. తండ్రి, మీ కుమార్తె జ్యోతమ్మ తన జీవిత కాలంలో ఎలా తెలుసుకున్నాదో యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకున్నది, యేసుక్రీస్తు పాపము లేనివాడని తెలుసుకున్నది, యేసుక్రీస్తు పరిశుద్ధుడని తెలుసుకున్నది. ఆ పరిశుద్ధునిగా నేను కూడా జీవిస్తే ఆ పరిశుద్ధుల యొక్క సహవాసంలో నేను కూడా ఉంటే నేను పరిశుద్ధంగా ఉంటానని నమ్మింది. ఆ విధంగా బాప్తిస్మ తీసుకుని తన పాపాలు కడుక్కొని పరిశుద్ధంగా జీవించి చనిపోయింది. దేవుని సన్నిధిలో ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి, మేము కూడా ఉన్నాం తండ్రి. మాలో రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించి ఆ దేవుని యొక్క నామములో బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడి తండ్రి ఒక సహవాసం చేస్తూ పాపాలు కడగబడినటువంటి వారుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పాపము లేనటువంటి వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. తండ్రి, ఇక్కడ ఎక్కువ శాతము పాపములో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. వారు పాపాలు కడగబడాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క శరీరము సంఘంలో ఉన్నది. రొట్టె రూపంలో, ద్రాక్షారస రూపంలో ప్రతి నెలలో మొదటి వారము వాటిని తీసుకోవడం ద్వారా, బాప్తిసం ద్వారా పాపాలు కడగబడి ప్రతి మొదటి ఆదివారము ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం ద్వారా పాపాలు కడగబడుతూ ఆ పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించాలని, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని, మరణాన్ని జయించినటువంటి వీరుడని, మరలా రాబోయేటువంటి యోధుడని నమ్మి ఇక్కడ అనేక మంది ఆయన రక్షణ పొందడానికి సహాయం చేయండి. ధనవంతుడు చేసిన తప్పు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరూ చేయకూడదు. అట్టి కృప ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దయచేయమని, కొండబాబు గారిని, దాసరి కొండబాబు గారిని దీవించమని, ఆదరణ దయచేయమని, మహేష్ కుమార్ ని దీవించమని, తేజాన్ని దీవించమని, అలాగే నాయన రక్త సంబంధులు మరి కొండబాబు గారి తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లులందరినీ, జ్యోతమ్మ అన్నలు, అక్కలు, చెల్లులు అందరి కుటుంబాలు, వారి బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, మరి ఇంటి పక్క వాళ్ళు, ఇరుగువారు, పొరుగువారు, మిత్రులు, శ్రేయభిలాషులు, సంగతులు అందరినీ దీవించమని, ఆశీర్వదించమని. ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతూ తండ్రి మంచి విషయాలు జ్యోతిమ్మ యొక్క సందర్భానుసారంగా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, మరి మనిషి పాపం నుండి విడుదల పొందాలంటే, పాపం నుంచి విడుదల పొంది నీతిమంతులుగా ఉండాలంటే, పరలోకం వెళ్ళాలంటే, చనిపోయిన తర్వాత దేవదూతల చేత దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో ఒక మంచి ఆలోచన చేసి ముందుకు సాగే కృప దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.